హాయ్ అండి. ఈరోజు వీడియోలో బొంబాయి లక్కడి ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా సింపుల్ వేలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూపించాను, చూసేయండి. బొంబాయి లక్కడి అంటున్నారు ఏంటి అనుకోకండి. మా సైడ్ అయితే దీన్ని బొంబాయి లక్కడి అంటారు. కొన్ని దగ్గరలో చక్కెరపార అని కూడా అంటారు. సో నేను బొంబాయి లక్కడి అనే చెప్తున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదానైతే తీసుకోవాలి. దీనికి కంపల్సరీ మైదా వాడినట్లయితేనే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే అదే కప్పుతో 1/2 కప్ కంటే తక్కువగానే షుగర్ తీసుకోవాలి. తక్కువగానే తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ షుగర్ని అందులోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని అయితే ఈ మైదా పిండిలోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి మనం ఎప్పుడు స్వీట్ చేసినా చిటికెడు సాల్ట్ యాడ్ చేసినట్లయితే ఆ స్వీట్ మంచి టేస్టీగా ఉంటుంది. సో ఒక చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు ఒక గరిటలోకి నెయ్యిని తీసుకొని దాన్ని బాగా వేడి చేసి ఇందులోకి అయితే యాడ్ చేసేసేయాలి. ఖచ్చితంగా ఇదైతే కీ పాయింట్. బాగా వేడి చేసిన నెయ్యిని వేసినట్లయితే మనకి ఇవి చాలా సాఫ్ట్గా తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. సో నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపేసేయండి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసి ఇప్పుడు చేత్తో మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలపాలి. అంతా బాగా ముద్ద కట్టేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి మనకి సరిపోయింది, ఈ పౌడర్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందని ఎలా తెలుస్తుందంటే మనం చేతిలోకి తీసుకొని అది చూసినట్లయితే ఇలా ఉంటగా రావాలి. అప్పుడు అది మనకి కరెక్ట్గా ఉందనేసి, నెయ్యి సరిపోయిందనేసి. ఇప్పుడు పచ్చిపాలను తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను పిండి కలపడానికి. వాటర్ ఉన్న వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం హెల్తీగా స్నాక్ చేస్తున్నాను కాబట్టి నేను పాలనే యూస్ చేశాను. సో పిండి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డవ్ అయితే ఇలా ఉండాలి. కొంచెం గట్టిగానే ఉండాలి. మనకి చపాతీ పూరికి చేసుకునేలాగైతే అసలు ఉండకూడదు. ప్రెస్ చేసినా కానీ కొంచెం గట్టిగా తెలియాలి. సో ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 1 అవర్ అయినా కనీసం దీన్ని పక్కన పెట్టేసేయాలి. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో 1 అవర్ తర్వాత. ఇప్పుడు దీన్ని అలాగే ఒకసారి మళ్ళీ నెట్ చేయాలి. బాగా కలిపి ఇప్పుడు చపాతీ చెక్క మీద ఈ పిండిని మనం చపాతీ రోలర్తో చపాతీకి ఎలాగైతే చేసుకుంటాం అలా చేసుకోవాలి. బట్ ఏంటంటే మనం రుద్దేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కొంచెం మందంగానే దీన్ని రుద్దుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లయితే రుద్దుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి మనం చేసేటప్పుడు కొంచెం తిక్కుగా తెలియాలి అంటే. సో ఇలా రుద్దేసుకోవాలి. మొత్తం అంతా రుద్దేసుకొని ఆ ఎడ్జెస్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా నేను ఇలా రుద్దేశాను. రుద్దేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫైన్గా ఈ ఎడ్జెస్ ఉన్న వాటిలన్నిటిని కట్ చేసేసుకోవాలి. అంటే అన్నీ ఈక్వల్గా రావాలి అంటే ఎడ్జెస్ అంతా మనకి సరిగా బాగోవు కాబట్టి ఆ ఎడ్జెస్ని అయితే తీసేస్తున్నాను. ఎడ్జెస్ని అన్నిటిని తీసేసి తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవైతే స్క్వేర్ షేప్లోనే ఉంటాయి. సో నాకు అలా స్క్వేర్ షేప్లో చేయడమే ఇష్టం కాబట్టి నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంతా మనం పిండి కలిపే కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సో ఇలా స్క్వేర్ షేప్లో అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇవేమి అతుక్కోవడం అలా ఏం ఉండదు. మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి బాగా విడిపోయి విడివిడిగా వచ్చేస్తాయి. అతుక్కోవడం అనేది అసలు జరగదు. సో ఇలా కట్ చేసేసుకోవాలి ఈక్వల్ పార్ట్స్గా. మనం కట్ చేసినప్పటికీ పిండి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. మనకి నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతాయి. ఇంత మందంగా ఉన్నట్లయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయి బొంబాయి లక్కడి అయితే. సో ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ ముందుగానే నేను హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవైతే ఖచ్చితంగా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే లోపల వేగదు, బయట మాత్రం కాలిపోతాయి. సో చూసారా అవి మనం అలా కట్ చేసుకున్నవి ఎంత చక్కగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో. అదే లెంత్లో కనుక కట్ చేసుకున్నట్లయితే చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది షేప్ కానీ సైజ్ కానీ. సో ఇంకంతే. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇవి చల్లారాక మళ్ళీ కలర్ మారిపోతాయి. సో ఈ టైంలోనే వీటిని దించేసుకోవాలి. ఇలా వస్తే మనకి జస్ట్ సరిపోతుంది కలరు. ఎందుకంటే ఎక్కువగా వచ్చినా కానీ మళ్ళీ బ్లాక్గా వచ్చేస్తాయి. అందుకంటే ఎక్కువగా వేగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఈ కలర్ వచ్చిందంటే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే చాలు. మొత్తం అన్నీ తీసేసి ఒక 1 అవర్ అయినా వీటిని అయితే పక్కన పెట్టేసేయాలి. వేడివేడిగా తింటే ఇవి అంతగా బాగోవు, మెత్తగా తెలుస్తూ ఉంటాయి. జస్ట్ ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ పక్కన పెట్టేసినట్లయితే తినేటప్పుడు మనకి చాలా క్రంచీగా, చాలా టేస్టీగా, ఎక్సలెంట్గా ఉంటాయి తినడానికైతే. చూసారా నేను ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశాను మీకు చూపించడం కోసం. చూడండి షేపు సైజు అంతా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. లోపల నుంచి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. తుంచి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. చూసారా ఎక్కడ కుక్ అవ్వకుండా ఏం లేదు. చాలా సాఫ్ట్గా, క్రంచీగా, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.